కాకినాడ జిల్లా ఎరుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పిఠాపురం బైపాస్ రోడ్లో గల ఏకలవ్యుడి విగ్రహం వద్ద జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్కువ కులానికి చెందినవాడైన ఏకలవ్యుడు గొప్పవాడు, ఏకలవ్యుడిలా జీవించడం నేర్చుకోవాలని కొనియాడారు. అనంతరం సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి నాడు ఆయన జయంతి జరుపుకుంటామని తెలుపుతూ తమను తక్కువ కులం వారిగా చూస్తున్నారని, తమకు మనుగడ కావాలని కోరుతూ అలాగే ఏకలవ్యుడుకు ప్రభుత్వం ప్రత్యేకత కల్పించాలని, స్థానికంగా వారికి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని తదితర వాటిపై శ్రీనివాస్ ని కోరారు. వారి కోరికలు సమన్యాయంగా ఉన్నాయని తెలుపుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెంతకు తీసుకువెళ్తారని వారికి మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు భారతీ వీరబాబు, సెక్రటరీ సంగడాల వెంకటరమణ, భారతీ మాచయ్య, గాడా దుర్గా, సింగం రవి, గానా దుర్గారావు, జనసేన నాయకులు పిల్ల శివశంకర్, బి చిన్నబాబు, బిఎన్ రాసు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. మరి ఎరకలవాడు అంటే మరి ఈత జోకలు పోసి తట్టలల్లి దాగడలల్లి ప్యాకింగ్ సామాన్ వచ్చేసిన తర్వాత మేము అట్టడుగుని పడిపోయాము. ఎరకలోడు అంటేనే ఏంటో కూడా తెలీదు. ఎరకలోడు ఎరుకులను వదిలేసి ఎస్టీ 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 అంటే ఎరుకులవాడు. ఎరుకులవాడు ఈ దేశానికి, ఈ ప్రజలకి అన్ని విధాలు ఉపయోగపడేవాడు పురుషుడు. స్త్రీ అంటే ఆడవాడి. ఇంతకుముందు హాస్పిటల్ లేనప్పుడు ఒక జ్వరం వచ్చి ఒక హాస్పిటల్ లేనప్పుడు ఒక గర్భిణీ స్త్రీ ఉన్నదంటే ఆ స్త్రీకి డెలివరీ సమయంలో ఎరకలే మా అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి, నువ్వు రా కొంత చూడు అని ఇంటికి వచ్చి తీసుకెళ్ళేవారండి. ఆ రోజుల్లో తీసుకెళ్తే ఆమె డెలివరీ అయ్యే వరకు 2 రోజులైనా 3 రోజులైనా అప్పుడు హాస్పిటల్ సౌకర్యాలు లేవు కాబట్టి ఆవిడ అన్ని విధాల స్త్రీలకి మంచి చెడ్డ అన్నీ చూసి ఆవిడ డెలివరీ అయిన తర్వాత ఆ సంటిపెట్టకి స్నానం చేయించి వారికి అప్పగించి అప్పుడు మా ఇంటికి వచ్చేవారండి. అలాగే రేపు జరిగేది జరగబోయేది కూడా ఎరక చెప్పి మా స్త్రీలు మరి ముందు జరిగేది జరగబోయేది కూడా చెప్పేవారండి. అలాగే జ్వరం వచ్చిన ఎరక పిల్లకి జ్వరం వచ్చింది, నువ్వురా రచ్చరెక్కట్టు ఏరు ముక్కట్టు అని తీసుకెళ్ళి అన్ని విధాలు కూడా ఆ స్త్రీలు ఆ రోజులు ఉపయోగపడేవారండి. ఇప్పుడైతే ఎరకలు అంటే ఏంటో తెలీదు, ఎరకలు మరి ఆడవాడంటే కూడా ఏంటో తెలియదు. ఇప్పుడు జనాలకి మరి ఇప్పుడు అన్ని టెక్నాలజీ వచ్చేసినాయి, హాస్పిటల్ వచ్చేసినాయి, అంటే చిన్నది వస్తే దాటదాడు పరిగెత్తడం నడుచులు ఉన్నారండి. మా చరిత్ర అయితే చాలా ఉన్నదండి. అన్ని చెప్పడానికి అవకాశం కాదు. మీరు కూడా మరి ఎక్కడ వెళ్ళాలనుకుంటారో ఇప్పుడైనా మమ్మల్ని గుర్తించి అని మా యొక్క సమస్యలు మరొకసారి మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడతాం. మాకు కొన్ని డిమాండ్లు ఆశ ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా చాలా సమంజసం. కానీ జనసేన పార్టీ తరఫున ఒకటే చెప్తున్నాం, మేము మా అధ్యక్షుడు 2 కులస్తున్నే ఓన్ చేసుకున్నటువంటి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే సమాజంలో కుల వివక్షణ ఉండకూడదు, కులాల మతాలకు అతీతంగా రాజకీయం చేయాలన్నదే జనసేన పార్టీ నైతిక సిద్ధాంతం. దానికి మేము కట్టుబడి ఉంటాం. అంటే జనాల్ని వారి కులం మూలంగా కానీ వారి మతం మూలంగా కానీ కించపరచడం కానీ కింద పెట్టడం కానీ చేయకూడదండి మా మౌలిక సిద్ధాంతం. మా దృష్టిలో పౌరులంతా సమానం, వీరందరికీ సమాన హక్కులు ఉండాలి, వీరందరికీ కూడా సమాజంలో గౌరవమైనటువంటి స్థానం ఉండాలని జనసేన పార్టీ అన్ని వేళలా కోరుకుంటుంది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఎవరిని కూడా కులం పేరుతో వివక్ష దగ్గర మీ అందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా దాంట్లో జన సైనికుడు అనే ఒకే ఒక్క పేరు ఉంటుంది, కానీ ఎస్సీ బీసీ ఈ విభాగాలు ఉండవండి. మా పార్టీ పరంగా కూడా మేము ఆ రకంగా కూడా ఐడెంటిఫై చేయడానికి ఇష్టపడడం, అందరూ కూడా సమాజంలో కలిసి ఉండాలి, మనమంతా కలిసి పనిచేయాలని. నిజంగా కూడా ఈరోజు మీరు ఇచ్చినటువంటి చక్కగా 3 సమస్యలు రాశారు. ఇవన్నీ కూడా సహేతుకమైనవి. తప్పకుండా కూడా వీటన్నీ కూడా పరిష్కారం తీసుకుని మేము అడుగులేస్తాం. కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చాం. ఇప్పుడే తప్పులు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఈ ఒక్కొక్కరిగా కూడా ఇవన్నీ పరిష్కారం చేస్తాం. అదేవిధంగా ఇళ్ల స్థలాలు అడిగారు, ఒక కమ్యూనిటీ హాల్ అడిగారు, జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించగా కోరారు. ఇవన్నీ కూడా సమంజసమైన కోరికలే. తప్పకుండా 3వ అంశాన్ని అధ్యక్షుల దృష్టి తీసుకెళ్తాం. ఇవి దఫదఫాలుగా ఇళ్ల కార్యక్రమం వచ్చినప్పుడు మీ అందరినీ కూడా ఐడెంటిఫై చేస్తాం. అదేవిధంగా
ఈ కమ్యూనిటీ హాల్ కూడా మేము మాట్లాడి అధ్యక్షుల వారితో మాట్లాడి మీకు ఆ కార్యక్రమం కూడా నెరవేర్చుకుని చేస్తామని చెప్పి మరొక్కసారి మమ్మల్ని ఆహ్వానించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా మరొక్కసారి మా ధన్యవాదాలు.